బంగారం అడ్డదిడ్డంగా పెరిగిపోయింది. దుర్మార్గంగా పెరిగిపోయింది. దోచి పారేస్తున్నారు. దానికి 1,00,000 కారణాలు చెప్తారు. కాకపోతే ఇప్పుడు నిపుణులు చెప్తోంది, ఈనాడే హైలైట్ చేసింది ఏంటంటే, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న మదుపరులు ధర బాగా తగ్గడం కోసం ఎదురు చూడకుండా వీలైనప్పుడు కొంచెం కొంచెం బంగారం కొనుగోలు చేయడం మేలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప మొత్తాల్లో, తగ్గినప్పుడు ఎక్కువగా బంగారం కొనడం ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన వ్యూహం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో కొంత సొమ్మును బంగారంపై పెట్టుబడికి కేటాయించడం మేలని పిఎల్ క్యాపిటల్ డైరెక్టర్ సందీప్ రాయచూరా అభిప్రాయపడ్డారు. అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల సమాచారం స్వల్పకాలంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయని ఎల్కేఎస్ సెక్యూరిటీస్ ఉపాధ్యక్షుడు జతిన్ త్రివేది చెప్తున్నారు. బంగారం ధర ఇప్పటికే బాగా పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు దిగి వచ్చే సంకేతాలు లేవని చెప్తున్నారు. దీని ప్రకారం చూస్తే బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందనే చిక్కు ప్రశ్నగా మారింది. వచ్చే కొంతకాలం పాటు ధర పైకి ఎగబాకుతుందని స్పష్టమవుతుంది. ధర బాగా తగ్గాలంటే అంతర్జాతీయంగా ఎన్నో మార్పులు రావాలి. అప్పటి వరకు బంగారం ధరల మంట కొనసాగుతూనే ఉంటుంది.